రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేస్తలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. వ్యవసాయంలో మీకు తెలిసినటువంటి మెలకువలను కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరిస్తే నేను కూడా దాన్ని ఆచరిస్తాను. ఈరోజు మనం ప్రధాన మడిలో మాటేసిన తర్వాత ఈ రోజుకి 20 రోజులు. ఈరోజు మన ప్రధాన మడిలో ఉన్నటువంటి కలుపు మొక్కలను తీసేస్తానికి, కలుపు మొక్కలను తీసేయకపోతే మనం వేసినటువంటి ఎరువులు కానీ మందులు కానీ మొత్తం దానికే తీసుకుని పంటకు సరైనటువంటి దిగుబడి వస్తానికే అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి కంపల్సరీగా మనం ఈ కలుపు నివారణ అనేది కంపల్సరీగా చేయాలి. అలా చేసుకుంటేనే కానీ, అలాగే మనం బడుల్లో నడుచుకుంటూ వెళ్తాం వల్ల పాత ఏరు తెగి కొత్త ఏరు పుట్టుకొచ్చి దుబ్బు బలంగా ఉండటానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్. మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తలేదు. సంవత్సరం అయింది, ఇప్పటి వరకు మనకు 515 కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాలేదు. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి. మీకు తెలిసినటువంటి మంచి మంచి ఐడియాలని నాతో షేర్ చేయండి. నేను కూడా మీ ఐడియాలతో ముందుకు సాగుతాను. నాకు అంతగా దీని గురించి తెలియదు కాబట్టి పదే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మంచిగా సలహాలు ఇస్తే, మీరు ఇచ్చినటువంటి సలహాల ప్రకారంగా నేను ఈ వరిలో సరైనటువంటి సస్యరక్షణ తీసుకుంటాను. దయచేసి మంచి కామెంట్ చేయండి, ఎలా చేయాలి ఏమన్నది. ఇప్పటి వరకు అయితే మనం దీనికి పిచికారి చేసింది, ఎరువులు అయితే వేసింది ఏందయ్యా అంటే మనం 20-20-0-13 యూరియా కలిపి వేసామండి. ఇప్పుడు ఈ కలుపు తీసిన తర్వాత మళ్ళా డిఏపి కానీ యూరియా కలిపి కొట్టాలి. అది ఎన్ని రోజులకు వేసుకోవాలి, ఎన్ని రోజులు కొట్టాలన్నది మీరు దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియపరిస్తే ఆ విధంగా ఫాలో అవుతాను. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్స్. నమస్తే.